ఓకే. మరి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గమనించారు? మీరే చెప్పారా? ఆహా! ఇగ ఫైనల్‌గా? లేదండి. నేను కొంచెం అంటే కొంచెం కాలేజ్ జాయిన్ అయినా 10థ్ అయిపోయిన తర్వాత నేను విజయనగరంలో శ్రీ సాయి గాయత్రి కాలేజ్ బైపీసీ స్టూడెంట్‌ని. ఓకే. సో, అయిపోయిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా అమ్మాయిల వాష్‌రూమ్‌కెళ్ళిపోయినా. నేను నా బుడ్డి ఫ్రెండ్ శ్రావణి. శ్రావణి నాతో మొత్తం జర్నీ నా లైఫ్ మొత్తం శ్రావణి నేను. సో, ఆ అమ్మాయిని కూడా చాలామంది చాలా మాటలు అనేటోళ్ళు గానీ, సో, బుడ్డి ఫ్రెండ్స్ కదా మేము. సో, చాలా క్లోజ్. చాలా అంటే చాలా క్లోజ్‌గా మంచిగా ట్రీట్ చేసుకొని మంచిగా ఉండేటోళ్ళమి. సో, ఆ రోజు సంథింగ్ ఏమైందో తెలీదు. నేను ఇలా వాష్‌రూమ్‌లోకెళ్ళడం జరిగింది. అయితే సీసీటీవీలో చూసి ప్రిన్సిపల్ నన్ని కిందకి పిలిచి శుభ్రంగా కొట్టేశారు నన్ని. కొట్టారా? విపరీతంగా ఫుల్ కొట్టేశారు. అయ్యో! మీరేం చెప్పారు అప్పుడు ప్రిన్సిపల్‌కి? నేనేం మాట్లాడలేదు. దెబ్బలు తిన్నారు అంతే. దెబ్బలు తినేసాను. ఫుల్ దెబ్బలు తినేసాను. నేను ఇంకేం అప్పుడు మాట్లాడలేదు కంప్లెయింట్ అప్పుడు. అయిందా మరి పేరెంట్స్‌ని పిలిచి మరి ఇలా చేసిందని? కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ వెళ్ళి సార్స్ పిలిచారు. మా మమ్మీ డాడీని పిలవండి అని చెప్తే నెక్స్ట్ డే మా మమ్మీ డాడీని తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తే ఇలా ఇలా చేంజెస్ ఉన్నాయి అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ అబ్బాయి టీసీ ఇచ్చేస్తాం అలా చేయకూడదు కదా అది ఇది అని అంటే మా మమ్మీ అప్పుడు చెప్పారు ఇలా ఇలా బిహేవ్ చేస్తారండి వాడి బిహేవియర్ ఎట్టానే ఎంతలా మగోళ్ళతో తిరగమన్నా చేయమన్నా తిన అమ్మాయిగానే బిహేవ్ చేస్తుంది అది ఇది అంటే అప్పుడు మా ప్రిన్సిపల్ కొంచెం గ్రిప్ ఇచ్చి హాస్పిటల్స్ తిప్పండి అమ్మా చూపించండి అమ్మా అని చెప్పారు. ఓకే. సో చూపించండి అమ్మా అని చెప్తే అప్పుడు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ కొంచెం హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసి కొంచెం అలా అయ్యి నాకు కొంచెం గ్రిప్ వస్తుంది అనగా నాకంటే నాకు ఎవరి సపోర్ట్ లేదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న నాకు నా ఫ్రెండ్ తప్ప నాకు ఇంకెవరి సపోర్ట్ లేదు. సో కొంచెం సపోర్ట్ కాలేజ్ నుంచి వస్తుంది. సో ఇంటర్మీడియట్లో కొంచెం బాగా స్ప్రెడ్ నెగిటివ్ అయిపోయినా చాలా నెగిటివ్ అయిపోయినా ఫ్రెండ్స్తో కొంచెం అందరూ కించపరిచేటట్టు మాట్లాడడం సో అలా చేశారు. అలా చేసిన దాంట్లో కొంచెం నాకు మంచి సపోర్ట్ వస్తుంది టీచర్స్ నుంచి కూడా అనుకున్న అంతలోనే కొంచెం కరోనా అది ఇది వచ్చి మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు. సో అట్లా టర్న్ అయిందా అది? ప్రిన్సిపల్ చనిపోయారు. సార్ చనిపోవడం నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా అయిపోయింది. సో ఇంకా నాకు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే చదువుకోవాలని ఉంది కానీ చదువుకునేంత స్టేజ్ మాకు లేదు. సో మేము ఓకే. కొంచెం పూరు మా విలేజ్లో అనగా కొంచెం ఏదైనా కొంచెం పూర్ అలా మా మమ్మీ ఒక్కదాయే మమ్మల్ని కష్టపడి పెంచి చదివించాలి. మా డాడీ అంత సపోర్ట్ లేదు ఇంట్లో. సో మా మమ్మీ ఒక్కదాయి చదివించాలంటే నేను నీట్ కోచింగ్ తీసుకున్నాను. నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో మెడికల్ నేను అప్పుడు కొంచెం నీట్ తీసుకుంటే నీట్లో కొంచెం ర్యాంకు 58% అలా వచ్చింది. సో మేనేజ్మెంట్ అడగాలంటే కొంచెం మనీ డిమాండ్ చేస్తున్నారు. సో నేను చదువుకోలేనేమో అని అనిపించింది ఆ ఆ స్టేజ్‌లో. స్టేజ్లో. ఓకే. సో నాకు సపోర్ట్ లేదు కదా. సో మా ప్రిన్సిపల్ ఉంటే ఏదో రకంగా నాకు కొంచెం హెల్ప్ సపోర్ట్ చేసి చేసేటోడు. గ్రిప్ ఇద్దును హెల్ప్ చేస్తానని కూడా చెప్పారు మా కాలేజ్ సార్ మా ఫిజిక్స్ సార్ అనగా మా కెమిస్ట్రీ సో జువాలజీ సార్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తానన్నారు కానీ అదే టైంలో ప్రిన్సిపల్ చనిపోవడం నాకు ఇంకెవరి సపోర్ట్ కూడా లేదు. లెక్చరల్ సపోర్ట్ కూడా నాకు ఇంకా రాలే వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంకా అలా నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒకరోజు ఇంట్లో చేయకుండా హైదరాబాద్ వచ్చేసాను.